వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మహిళపై మున్సిపల్ అధికారి దౌర్జన్యం. కాళోజీ జయంతి వేడుకలు శాసనసభలో ఘనంగా. సిరిసిల్ల జేఎన్టీయూ ముందు విద్యార్థుల ధర్నా. కర్నూలు కేరీస్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. వెంకటాపురం చెర్ల రహదారిపై ఇసుక లారీల అడ్డంకులు. ఇంకా వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ పట్టణంలో మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని సోమవారం విశేషంగా మిలాద్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం ఐపీఎస్ ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించగా తెలంగాణ చౌక్ లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ గౌస్ ఆలం ముస్లిం సోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్ ప్రజలు మత సామరస్యాన్ని పాటిస్తూ అన్ని పండుగలను కలిసిమెలిసి జరుపుకోవడం గొప్ప సంప్రదాయమని అభినందించారు. ఇటీవల గణేష్ నిమజ్జనం రోజునే మిలాద్ ఉన్ నబీ పండుగ రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మిలాద్ కమిటీ పెద్దలు ర్యాలీని 3 రోజుల తర్వాత నిర్వహించాలని స్వచ్ఛందంగా నిర్ణయించడాన్ని ఆయన మత సామరస్యానికి చక్కటి ఉదాహరణగా పేర్కొన్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలు సురక్షితంగా పాల్గొనేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ये जितने भी मैडम इस अच्छे दिन के तहत मैं आपसे रिक्वेस्ट कर रहा हूँ, हर डिस्ट्रिक्ट में की तरफ से एम्बुलेंस है, अगर वो करीमनगर में भी करे तो बेहतर रहता. ये लोग वॉलंटरी तौर पे कर रहे हैं, इनकी अप्रिशिएट करना भी जरूरी है. तो अब्दुल सत्तार साहब को हम शुक्रिया अदा करते हैं काफी से उसका इनाम करने के लिए. शुक्रिया मैडम, हम लोगों को अप्रिशिएट भी करेंगे. కృష్ణగిరి మండలం కాటారుకొండ గ్రామానికి సమీపంలోని పులిచెర్లలో భూ వివాదం చెలరేగింది. మంత్రాలయం మండలం చిలకడగోన గ్రామానికి చెందిన మహేష్ మీడియాకు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం పులిచెర్ల గ్రామానికి చెందిన దాసరి మధు 65 ఏళ్ల వృద్ధ మహిళ దాసరి ప్రమీలకు ఉన్న 11 ఎకరాల పొలాన్ని ఆక్రమించుకోవడానికి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కృష్ణగిరి ఎస్ఐ జి కృష్ణమూర్తి కూడా భూ కబ్జాదారులతో లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకుని ప్రమీలను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని మహేష్ ఆరోపించారు. అంతేకాకుండా వృద్ధ మహిళపై తప్పుడు ఫిర్యాదులు నమోదు చేసి కేసులు పెట్టించారని ఆయన వాదించారు. గ్రామస్తులు ఇలాంటి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని వృద్ధ మహిళకు న్యాయం చేయాలని కోరుకున్నారు. నన్ను కొట్టినందుకు నేను అక్కడ కృష్ణగిరికి వెళ్ళినాను. ఆయన్ని సారి విధంగా కొట్టినారని చెప్పినాను. చెప్తే ఎందుకు కొట్టినారు వీరని అడిగినాడు. అవును సార్ కొట్టినామన్నారు. కొట్టినామంటే 3 రోజులకు 4 రోజులు రాపండి, నేను మీకు న్యాయం చేస్తానన్నాడు. మాట్లాడదామన్నాడు. అన్న తర్వాత వాళ్ళు గేట్ దగ్గర వచ్చి, నాకన్నా ముందు వాళ్ళ గేట్ దగ్గర వచ్చి నన్ను అక్కడ కొట్టినారు. నువ్వు ఇక్కడ వచ్చి కేసు పెడతావా మా మీద?
మా మీద కేసు ఇక్కడే కొడతాం చూడి, మేము డబ్బులు కట్టుకున్నాం, నువ్వు ఏం చేసుకుంటావు తీసుకు ఇక్కడ చంపుతామని చెప్పి నన్ను కొట్టినారు అందరూ. రాజు మహేష్ అనేట ఆయన, వాళ్ళు 2వ భార్య పిల్లలు. ఆ పొలంలో నేను ఉండగా కొట్టినారు సార్ వాళ్ళు. అక్కడ పొలం తీసుకోవాలని, నేనుండే పొలంలో వాళ్ళు తీసుకోవాలని నన్ను కొట్టినారు. సరే చెప్పి మరి కొట్టిన తర్వాత సార్ నన్ను కొట్టారని చెప్పిపోతే, ఎందుకు కొడతారు నిన్ను, లంచం ఉంటా, నీకు బుద్ధి ఉందే లేదా, ముసలిదానివైనా అబద్ధాలు చెప్తావా? ఎస్ఐ గారు, కృష్ణమూర్తి గారు, కృష్ణగిరి ఎస్ఐ గారు అంటే సార్ కొట్టినారు సార్, మీరు రాండి సార్, అక్కడ రాండి, మీ గేట్ దగ్గర కొట్టారంటే బతుములాడుతుంటే కానిస్టేబుల్ పంపించినారు. వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ ముసలాంను కొట్టినారు, ఎవరు దిక్కులేరు ఆమెకి, ఏం సార్ మీరు ఎందుకు పట్టించుకోరంటే, అవునా కొట్టినారా, సరే సరే సార్ చెప్తాము, నువ్వు డోన్కి వెళ్ళి గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి అది ఎమ్మెల్సీ చేసుకొచ్చుకోపో అని చెప్పినారు. నేను నడవలేని పరిస్థితులు ఉన్నాను సార్. అక్కడ ఆటోకి పంపించినారు. అక్కడ వేతలకు 2:30 అయింది. ఇంజక్షన్ వేసినారు. తర్వాత పొద్దున ఎమ్మెల్సీ తీసుకొని పోదమ్మా, ఇప్పుడు మేము స్కానింగ్ తీయలేక లేదన్నారు. పొద్దున ఎమ్మెల్సీ తీసుకొని కృష్ణగిరికి వచ్చినాను. నా పేరు మధు. ఈమె మా పెద్దమ్మ గారు, ఈమె పేరు ప్రమీల. ఈమె పొలంలో ఉండగా వీళ్ళ బంధువులు రిలేటివ్స్ భూమి కొట్టాలనే ఉద్దేశంతో జూలై 21వ తారీఖు ఆమె మీద దాడి చేశారు. ఆమె 21వ తారీఖు కర్నూలు జిల్లా ఎస్పీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా నన్ను కొట్టినారు పొలంలో అని చెప్పి, పొలం కొట్టేయాలనే ఉద్దేశంతో 21వ తారీఖు కంప్లైంట్ ఎస్పీ గారు రెఫర్ చేశారు కృష్ణగిరి ఎస్ఐ గారికి. ఆయన ఆగస్టు 7వ తారీఖు ఈమెని కొట్టిన వాళ్ళని పిలిపించాడు. ఒకటే రోజు 7వ తారీఖు పోలీస్ స్టేషన్కి. అయితే విచారించిన పిమ్మట ఎస్ఐ గారు వాళ్ళు కొట్టడం వాస్తవమే అని చెప్పి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మీరు ఒక రోజు రండమ్మా, వాళ్ళు ఒప్పుకున్నారు మిమ్మల్ని కొట్టడం అని చెప్పి, నేను విచారిస్తాను, తర్వాత ఈ భూమి గురించి కూడా విచారిస్తానని చెప్పినాడు. చెప్తే సర్లే సార్ మరి ఎప్పుడు రమ్మంటారంటే, నేను కానిస్టేబుల్ గారిని పంపిస్తాను, అప్పుడు రండి అని చెప్పారు. వాళ్ళకి ఏదైనా డీల్ చేసుకోవడం తెలియదు. అయితే వాళ్ళు గేట్ దగ్గర వెయిట్ చేశారు ఈమె కోసము. ఈమె ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో గేట్ దగ్గరకు పోగానే ఈమె మీద మళ్ళీ అటాక్ చేశారు. మా మీదనే ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తావా, మేము ఎస్ఐ గారికి డబ్బులు ఇచ్చాము, నిన్ను కొట్టి చంపేసినా కూడా అడిగే దిక్కు లేదని చెప్పి ఈమెని స్టేషన్ ప్రెమిసెస్లోనే కొట్టారు. ఎట్లా అంటే ఆమె ఆమె స్ప్రో కోల్పోయేటట్టు కొట్టారు. కొట్టిన తర్వాత మళ్ళీ ఎస్ఐ గారికి నేను కాల్ చేశాను, సార్ ఇట్లా పలాని ప్రమీలని ఎస్పీ గారు పిటిషన్ ఉంది కదా సార్, ఆమెను మీరు మళ్ళీ రామన్నారంట, కొడుతున్నారంట స్టేషన్ ప్రెమిసెస్లో కాల్ చేశాను. అబ్యూజింగ్గా మాట్లాడినా కూడా నేను రిక్వెస్ట్ చేశాను, సార్ ఎలానా మీరు కొంచెం పట్టించుకోండి సార్ అంటే, లాస్ట్కి నాతో తిట్టి దుర్భాషలాడి తర్వాత అగ్రి అయ్యి కానిస్టేబుల్ పంపిస్తే కానిస్టేబుల్ గారు కూడా కాల్లోనే విచారించిన పిమ్మట ఎస్ఐ గారు చెప్పిన పిమ్మట విచారించినాను, మీ అమ్మను కొట్టడం మీ బంధువులను కొట్టడం వాస్తవం అని చెప్పి ఆయన కూడా ధృవీకరించారు. తర్వాత వాళ్ళే హాస్పిటల్కి మేము జాయిన్ చేసి మెడికల్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కేసు ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. 8వ తారీఖు మళ్ళీ వెళ్ళారు, కేసు తీసుకోలేదు, ఈమెను ఎట్లా పడితే అట్లా తిట్టినారు. మళ్ళీ ఎస్పీ గారికి 8వ తారీఖే పిటిషన్ ఇవ్వడం జరిగింది, ఇట్లా పట్టించుకుంటలేరని చెప్పి. మళ్ళీ ఆ పిటిషన్కి బదులుగా ఎస్పీ గారికి 13వ తారీఖు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు, అసలు గొడవే జరగలేదు, ఆమెను కొట్టలేదని చెప్పి. తర్వాత మళ్ళీ ఎస్పీ గారికి వెళ్ళి, సార్ మళ్ళీ ఇట్లా ఆయన తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని చెప్పి డైరెక్ట్గా ఎస్పీ గారిని కలిసి చెప్పడం జరిగింది విషయము. ఆయన అగ్రి అయ్యి ఎవిడెన్స్ ఉన్నాయంటే అన్ని ఆడియోలు వీడియోలు ఎస్బీ వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు ఎంక్వైరీ చేస్తాము, నెక్స్ట్ వీక్ కలవండి అని చెప్పారు. తర్వాత ఎస్పీని కలవనీయకుండా చేస్తున్నారు. అయితే సిఐ గారు ఈ విషయంలో కల్పించుకొని, ఇది ఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చింది కనుక మీరు ఎఫ్ఐఆర్ చేయండి అంటే, ఈమె కంప్లైంట్ ఒకటి రాస్తే వేరే కంప్లైంట్ రిజిస్టర్ చేసి. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రోమోర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. రైతులు మాట్లాడుతూ గత 20 రోజులుగా చెప్పులు క్యూలో పెట్టి ఎండనక వాననక తిరుగుతున్న యూరియా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. పంటలకు సమయానికి ఎరువులు అందకపోతే 6 కాలం శ్రమ వృధా అవుతుందని, దాంతో ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇకనైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి రైతులకు యూరియా తక్షణం అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. పోలీస్ పహారాలో యూరియా పంపిణీ జరుగుతుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వారు మాకు పోలీసు వాళ్ళకి కావాలి పెట్టి ఊరియా బత్తాలు ఇస్తారు. మాకు దొరికిన వాళ్ళకి దొరుకుతానే, దొరికిన వాళ్ళకి దొరుకుతలేవు. లైన్ అంటారు, ఆరగంట తీసుకొని ముందు పెట్టుకున్నారు, అవి తిరమార చేస్తారు. ఈ కారణం ఏంది? మాకు బతికేంది, వ్యవసాయదారు బతికేంది. ఎన్ని రోజులు అయితే మీరు ఇట్లా 20 రోజులు మాకు ఆధార్ కరెంట్ పెట్టి ఇస్తలేరు. ఇప్పటిదాకా రాలే? ఇప్పటి వరకు రాలే. నీ పేరేం పేరు? కనుక మిట్టపల్లి. కనుక ఏ ఊరు? శుక్లాంపల్లె. ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారు? ఎకరాలు 2 అంటారు. కొందరు దెంగిపోయేటోళ్ళు అసలు తీసుకుపోతారు. ఇప్పటిదాకా ఏం రాలే? ఏం రాలే ఈ వరకు. పోలీసు వల్ల కావాలంటే మరి రైతులకు కొట్టిపిస్తుడా? అట్లా చెప్పుని మరి. ఈ వ్యవసాయం చేస్తే చేయకుండా అప్పులు కట్టుకుడా ఊకుండా ఇంతవరకు ఒక భర్త లేదు. లక్షణాలకు ఇస్తారు, పంపిస్తారు. అనుకుంటా దొంగ సీరియల్ ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారు? ఎకరాన 2 బత్తాలు అన్నారు. ఒక బత్త అన్నారు. ఏది లేదు, ఒకటి లేదు, 2 లేదు. ఇప్పటి వరకు ఎన్ని రోజుల నుంచి అయితే ఇబ్బంది? అది ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది అయితే? ఎలా అవుతుంది? నెల రోజుల నుంచి ఇబ్బంది. నెల రోజులకి ఒక బత్త లేదు. అంతేనా? నీ పేరేం పేరు? బత్తాలు కోరుతున్నది. రైతులను పడబడుతున్నారు. ఒక బస్తా దొరకడం లేదు. ఒక లోడ్ వస్తే అవే లీడర్ తరఫున ఆ నీళ్ళు తీసుకుపోతారు. మళ్ళా లేని రైతులకు లింక్ పెట్టి 370 బస్సులకు 600 లింక్ పెడతారు. నాశనం చేస్తారు రైతులను. ఇదేం ప్రభుత్వం అర్థమవుతుంది. యూరియా సకాలంలో రైతులకు అందాలని కోరుకుంటున్నారు. నీ పేరేం పేరు? శ్రీనివాస్. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వుల మేరకు 3 కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. వీరిలో 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ శ్రీరామ్ ప్రసాద్, తాలూకా అర్బన్ స్టేషన్ కానిస్టేబుల్ రాజేష్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డు నబీషాలు ఉన్నారు. ఇదే సమయంలో తాలూకా అర్బన్ స్టేషన్ లో మఫ్టీ డ్యూటీలో ఉన్న కొంతమంది కానిస్టేబుళ్లు తమ సొంత పనులలో నిమగ్నమై వడ్డీ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అధిక ఆదాయం సంపాదిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఇలాంటి కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఓకేనా? అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మన రిజల్ట్స్ మోడల్ రాజు వస్తుంది వీటి నుంచి. షాయింపేట మండలంలోని మైలారం గ్రామ పెద్ద చెరువు కట్ట కబ్జాకు గురైనట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మైలారం చెరువు కట్టపై బీటీ రోడ్డు నిర్మాణానికి సీఆర్ఆర్ నిధుల కింద 1,60,00,000 మంజూరు అయినప్పటికీ కాంట్రాక్టర్ పనులు నిర్వహిస్తున్న సమయంలో అవకతవకలు జరిగాయని తెలిపారు. కాంట్రాక్టర్ సూచన మేరకు షాయింపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుజ్జిరెడ్డి తన పొలంలో మట్టి పడకుండా దాదాపు 300 ఫీట్ల చెరువుపై వైపు మొరం పోయించడంతో మైలారం గ్రామంలోని ఎస్సీ కాలనీ ముంపుకు గురవుతోందని
జరుగుతోందని వారు ఆరోపించారు. వెంటనే ఇరిగేషన్ అధికారులు జోక్యం చేసుకుని బీటీ రోడ్డు పనులను పర్యవేక్షించి సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీసీఎస్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, గడిపే విజయ్, అరికల్ల ప్రసాద్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా మన పూపలపల్లి మాజీ శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డికి ఆదేశాల అలాగే మరి వరంగల్ రూరల్ జిల్లా చైర్మన్ అయిన గండ్ర జ్యోతి మేడం పర్యవేక్షణలో అప్పటి సిఆర్ఆర్ అప్పుడు గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి సిఆర్ఆర్ నిధుల నుండి 1,60,00,000తో పెద్ద చెరువు కట్టపై బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అట్టి పనుల విషయంలో పనులు జరుగుతున్న క్రమంలో అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్ను ఇబ్బంది పెట్టి పనులు జరుగుతున్న క్రమంలో ఒక 300 మీటర్ల డిస్టెన్స్లో అధికార పార్టీ నాయకులైన మండల పార్టీ ప్రెసిడెంట్ పుచ్చిరెడ్డి గారి పొలం దగ్గర నా పొలంలో పోస్తే నా పొలం నష్టం గురవుతుంది అని కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టి అట్టి 300 మీటర్ల డిస్టెన్స్ని చెరువు వైపు ఒక 15 ఫీట్లు చెరువు సైడ్ నెట్టి మొరం పోయడం జరిగింది. ఆ మొరం పోయడం క్రమంలో అధికారులు అధికార పార్టీ నాయకులు తలొగ్గి పర్యవేక్షణ కరువైంది. దీనిలో క్రమంగా మైలవరం గ్రామంలోని ఎస్సీ కాలనీ నీటి ఉప్పు గురవుతుంది. వాళ్ళు అంటే ఇట్లా మట్టి పడడం వల్ల చెరువు మునిగి వాళ్ళ ఇళ్లకు నీళ్ళు వచ్చి వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా స్థానిక కలెక్టర్ గారన్న జిల్లా అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ కట్ట నిర్మాణంలో సజావుగా పనులు జరిగి పూర్తయ్యే వరకు చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారుల పైన ఉంది. ఏదేమైనా దీనిలో అధికార పార్టీ నాయకులు తలొగ్గి ఈ నిర్మాణ పనుల్లో పర్యవేక్షణ కరువైన మాట స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఏది ఏమైనా సజావుగా నిర్మాణ పనులు జరిగి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికార పార్టీ నాయకుల మీద ఉంది. దానికి అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఈ పనుల్లో ఇష్ట వచ్చిన రీతిలో వ్యవహరించి ఈ కొంత ప్రజానికానికి ఇబ్బంది గురి చేస్తున్నమాట వాస్తవం. ఇప్పటికైనా ఏదేమైనా స్థానిక ఇరిగేషన్ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ డీలు కానీ ఏఈలు కానీ పంచాయతీ సంబంధించిన డీలు కానీ ఇరిగేషన్ సంబంధించిన ఈలు కానీ డీలు కానీ స్థానిక కలెక్టర్ కానీ ప్రత్యేక చొరవ తీసుకొని ఇప్పటికైనా ఆ నిర్మాణ పనులు సజావుగా జరిగి ప్రజలకు ఉపయోగపడంగా చూడాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. భూపాలపల్లి నియోజకవర్గం టేకుమట్ల మండలం అంకుశాపురం, రామకృష్ణాపూర్, వెలిశాల గ్రామాలలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అభ్యర్థనల మేరకు గ్రామాలలో రహదారులు, కాలువలు, విద్యుత్, త్రాగునీటి సదుపాయాలు వంటి మౌలిక వసతుల అభివృద్దికి కృషి చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల అభివృద్దే నా లక్ష్యమని అన్నారు. గ్రామాల అభివృద్ది కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, అన్ని పనులు సమయానికి పూర్తయ్యేలా పర్యవేక్షణ జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. శంకుస్థాపన కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు సోమవారం ఓ మహిళ తన కుమారుని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే కళ్యాణదుర్గానికి చెందిన ఎం సురేష్ బాబు 2012లో ఎస్ఐగా ఎంపికై ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో ఎస్బీ ఎస్ఐగా నిధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య పూజిత, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సజావుగా సాగుతున్న ఈ దంపతుల జీవితంలో మరో మహిళ ప్రవేశించడంతో సమస్యలు తలెత్తాయి. ఆ మహిళతో సహజీవనం చేస్తున్న ఎస్ఐ సురేష్ బాబు తన భార్య పూజితను వేధించడం మొదలుపెట్టాడని, చివరకు ఆమెను కుమార్తెను వదిలేసి దౌర్జన్యంగా కుమారుని తీసుకెళ్లాడని పూజిత ఆవేదన వ్యక్తం చేసింది. గత 4 సంవత్సరాలుగా ఉన్నతాధికారులను ఆశ్రయించినా స్పందన లభించకపోవడంతో నిరసనకు దిగినట్లు తెలిపింది. నా పేరు పూజిత, నా భర్త పేరు సురేష్ బాబు. నాకు 2016లో పెళ్లి చేశాడు. మా నాన్న ఎస్ఐ అని చెప్పి పెళ్లి చేశాడు. అతడు నా 3 ఏళ్ల బాబుని, ఫీడింగ్ బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు. నాకు ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు. ఏ ఆఫీసర్ నాకు న్యాయం చేయట్లేదు. 4 ఏళ్ల నుంచి మేము కోర్టు చుట్టూ తిరిగి అన్ని చోట్ల తిరిగినాం, ఎక్కడ న్యాయం చేయట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అతనికే న్యాయం చేస్తుంది. నాకు నా బాబు కావాలి. నాకు అతని నుంచి ఏమీ ఆశించట్లేదు. నేను అతను నాతో ఉన్నాడని చెప్పి వేరే ఇల్లీగల్ అఫైర్స్తో ఉన్నాడు. మా గుంటకల్ ఎస్పీ ద్వారా మాకు లీగల్ అఫైర్స్ అన్నీ బయటపడినాయి. నాకు తెలిసిన అమ్మాయిలు లీలా, భార్గవి, రేణుక, వీళ్ళతో ముందు నుంచే ఉన్నాడు. నాగలక్ష్మి,
వీళ్ళతో ముందు నుంచే మాట్లాడుతున్నాడు. నేనేమన్నా అడిగితే బెడ్రూమ్ డైరెక్ట్గా ఇల్లీగల్ అఫైర్స్ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి నా ముందర బెడ్రూమ్లో లాక్ చేసుకొని ఉండేవాడు. అయినా అక్కడికైనా నేను ఏమీ అనలేదు. ఈరోజు నా బాబుని తీసుకొని వెళ్ళిపోయినాడు. 4 ఏళ్ళు అయింది నా ఫీడింగ్ బాబుని తీసుకొని వెళ్ళిపోయి. ఎక్కడికి పోయినా నాకు న్యాయం జరగట్లేదు. అందుకే ఇవాళ ప్రెస్ మీట్కి లాస్ట్ అని ప్రెస్ మీట్కి వచ్చా. నేను ఎటువంటి పరిస్థితుల్లో నా బాబుని నాకు ఇప్పియండి, ఆయనను సర్వీస్ రిమూవ్ చేయండి, ఆయన పోలీసు ఉద్యోగానికి అనర్హుడు, నాకు నా బాబు కావాలి. నేను 9 నెలలు మోసి కనిపెంచిన బాబుని ఈరోజు నాకు కనిపించకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. నన్ను నానాక హింసలు పెట్టాడు. అసలు చిల్లరగా మాట్లాడాడు. ఒక పోలీసు ఉద్యోగం అధికారి ఉండి భార్య పిల్లలను చూసుకోకుండా బయట ఇల్లీగల్ అఫైర్స్ నడిపి ఇల్లీగల్ అఫైర్స్ నడుపుతూ అందరికీ నాతోనే ఉన్నానని బయట వాళ్ళకి చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ నాతో లేడతను. దయచేసి నా ప్రెస్ మీట్ వల్ల నా బాబు నాకు ఇప్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. నేను ఇవ్వాలి విన్నపము. ఈ హార్ట్ స్ట్రోక్ నా టెన్షన్ నుంచే మా నాన్నగారు కూడా హార్ట్ స్ట్రోక్తో చనిపోయినాడు. దయచేసి నాకు ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు, డీజీపీ గారు, డిఐజీ గారు నా విన్నపం విని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు నా బాబుని ఎలాగైనా నాకు ఇప్పించాలి. నా బాబుని నాకు ఇవ్వకుంటే నేను నా కూతురు ఇక్కడ కలెక్టరేట్ ముందర సూసైడ్ చేసుకుంటా. అతడు ఉద్యోగానికి అనర్హుడు, అతడికి లీగల్ అఫైర్స్ ఎక్కువగా ఉన్నాయి. దయచేసి నా బాబుని నాకు ఇప్పించండి. అతని నుంచి నేనేం ఆశించట్లేదు. కేవలం నా బాబు కోసమే నేను అన్ని చోట్ల రిక్వెస్ట్ చేసుకున్నా. కానీ నాకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఈరోజు అందుకోసమనే మీడియా దగ్గరికి నేను వచ్చి ఇక్కడ నిలబడి నా బాబు కోసమే నిలబడి నేను ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాను. మహిళ పూజిత నా పేరు. అక్టోబర్ 23వ తారీఖు బాబుని ఎత్తుకొని వెళ్ళిపోయాడు నాకు తెలియకోకుండా. కానిస్టేబుల్ రవీందర్ ద్వారా బాబుని కిడ్నాప్ చేయించి చేతులు మార్చి తీసుకెళ్ళిపోయినాడు సురేష్ బాబు. గుంటకల్ రైల్వే ఎస్బీలో పనిచేసేవాడు. నాకు దయచేసి నా బాబుని ఒక్కటి నాకు ఇప్పించండి. అతని నుంచి నాకు ఏమొద్దు. సీఎం గారు ఈ బాధ విని నా బాబుని ఒక్కటి నాకు ఇప్పిస్తే చాలు. అతడు డ్యూటీకి అనర్హుడు. ఇలాంటి వాడిని పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిమూవ్ చేయాలి. రేపొద్దున నా పిల్లలు కానీ నాకు కానీ ఏదైనా జరిగితే అతని మదరు వాళ్ళ సిస్టర్సే కారణము. శాసనసభ ఆవరణలోని మెంబర్స్ లాంచ్ లో కాళోజీ నారాయణరావు 111వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, శాసనసభ కార్యదర్శి నరసింహాచారితో పాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిరిసిల్ల జేఎన్టీయూ తాత్కాలిక క్యాంపస్ సమస్యలపై విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. కాలేజీ మొత్తం 8 తరగతులు మాత్రమే ఉండటంతో పాటు ప్రాక్టికల్స్ కోసం కొండగట్టు జేఎన్టీయూకు వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ నుంచి కాలేజీకి ప్రతిరోజు 2 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని ఆరోపించిన విద్యార్థులు తమకు పర్మనెంట్ క్యాంపస్ ఇచ్చి ప్రాక్టికల్స్ ను సిరిసిల్లలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్యాంపస్ ఇవ్వలేదు. ఇక్కడ టెంపరీ ఉండమని ఇచ్చారు. మొన్న డిగ్రీ వాళ్ళు
మాకు సంబంధించిన కరెక్ట్ ల్యాబ్స్ లేవు. ల్యాబ్స్ కోసం కొండగట్టుకు వెళ్ళాల్సి వస్తుంది. ల్యాబ్స్ లేవు, ఫ్యాకల్టీ సరిగ్గా లేదు. క్లాసెస్ మీరు ధర్నా ఎందుకు చేస్తారు? మీరు ధర్నా ఎందుకు క్యాంపస్ రిలీజ్ కావాలి. క్యాంపస్ రూమ్స్ లేవు కరెక్ట్ గా. ఒక క్లాస్ కంటే ఒక రూమ్ అంటూ ఏది లేదు సార్. ల్యాబ్స్ కూడా లేదు. మాకు ల్యాబ్స్ ఇంకా జరగట్లేదు. ఫీల్డ్కి వెళ్ళలేదు. క్లాస్ చేసుకోవాలంటే మేము వచ్చిన నుంచి అనేది మాకు నెక్స్ట్ స్టెప్ చదువుకోవడానికి అసలు ఏం బేసిక్. మరో న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.